హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటత్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేసిన విక్రమ్ ఆన్ డ్యూటీ ఇదైతే ఇప్పుడు 6th రిలీజ్ అవుతుంది. కళ్యాణ్ ఫస్ట్ టైం చేసిన వెబ్ సిరీస్. సో ఇదైతే దీని మీద అయితే చాలా సంబంధించి ప్రొమోలాగా ఒకటి రిలీజ్ చేశారు. అది స్టార్మా వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అది వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. యాక్చువల్ రిలీజ్ చేసింది ఏంటంటే నిఖిల్ కళ్యాణ్ ఇద్దరి మధ్య కన్వర్సేషన్. ఇలా వచ్చేసి ఒక చోట వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వస్తే ఏంటి సడన్గా అని చెప్పి కళ్యాణ్ అడిగితే నిఖిల్ అంటాడు, ఏం లేదు, కొంచెం అర్జెంట్గా మనీ కావాలని చెప్పి అడుగుతాడు. అడిగితే ఓ నాకు కూడా బాగా టైట్ ఉంది అని చెప్పి అంటాడు కళ్యాణ్. సో అప్పుడు నిఖిల్ అంటాడు, అవునా, నాకు అర్జెంట్ కావాలి, అందుకనే కాల్ చేశాను అంటే, అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నాను అంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు. చనిపోయినప్పుడు ఒక 3-4 డేస్ బ్యాక్ తను కలిసినట్టు, తను కూడా మనీ అడిగినట్టు, అంటే అట్లా ఒక కన్వర్జేషన్ జరుగుతుందనమాట. అది అంటే దాని గురించే తన డెత్ గురించి కాల్ చేసావేమో, దాని గురించి ఏమైనా అడగడానికి అని చెప్పి అనుకున్నాను అంటే, లేదు, దాని గురించి కాదు అని చెప్పి కళ్యాణ్ షూని చూసి నిఖిల్ అంటాడు, ఏంటి బ్రాండెడ్ షూనా అని చెప్పి అంటే, అవును బ్రాండెడ్ అంటే, అదేంటి మనీయే లేవన్నావు, మరి ఇంత బ్రాండెడ్ షూ వాడుతున్నావు అంటే, అది మినిమం మెయింటైన్ చేయాలి కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. అంటే అక్కడ కళ్యాణ్ అట్లా మాట్లాడుతున్నప్పుడు మనకి ఒకటి చూపిస్తారనమాట. అంటే మర్డర్ ఒకటి జరిగింది కదా, ఆ మర్డర్ దగ్గర షూవి దానికి సంబంధించిన అంటే ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి సంబంధించిన గుర్తులు ఉంటాయి. షూకి సంబంధించిన గుర్తులు అవి బ్రాండెడ్ షూకి సంబంధించినవి. సో అక్కడ డౌట్ వచ్చినట్టు నిఖిల్కి చూపిస్తారనమాట. ఇది వచ్చేసి మనకి ప్రొమోలో లాగా చూపించారు. సో ఇవాళ వచ్చేసి అది రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా నాకు చూస్తే అనిపించింది సూపర్గా ఉంటుందని. అంటే ఇద్దరు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ప్లస్ 9 విన్నర్ కలిసి ఒకే సీరియల్లో అసలు ఈ సీరీస్ ఎట్లా ఉంటుందో ఇంక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. కళ్యాణ్ మొదటగా అంటే ఫస్ట్ వెబ్ సిరీస్ అయినప్పటికీ చూస్తుంటే అనిపిస్తోంది సూపర్గా చేశాడని చెప్పి. బట్ మొత్తం చూస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ ఒక జోనర్, కళ్యాణ్ ఒక జోనర్, ఇద్దరు కలిసి ఎట్లా ఉంటుందో ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. ఇద్దరికి ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. సో ఇంకా కొన్ని మిలియన్ వ్యూయర్షిప్ వస్తుందని చెప్పి అయితే మనకు అర్థమైపోతుంది. సో వీళ్ళిద్దరు దానికోసం అంటే వీళ్ళిద్దరూ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన వెంటనే దాని గురించి కూడా రివ్యూ పెడతాను. సో మిస్ అవ్వకండి. తనుజ బర్త్‌డే సందర్భంగా సెలబ్రేషన్స్‌కి సంబంధించి ఏమన్నా న్యూస్ తెలిసిందా అని చెప్పి అడిగారు. సో దానికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే న్యూస్ తెలీదు. బట్ మనకి తెలిసిన న్యూస్ ఏంటంటే తనుజని మాధురి గారు వాళ్ళ ఇంటికి పిలిచి తనకి కేక్ కటింగ్ చేయించి సారీ పెట్టడం అవన్నీ చేశారట. సో అదొక్కటి మాత్రం న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించి ఫొటోస్ కూడా పెడుతున్నా చూసేయండి. బట్ సెలబ్రేషన్స్ అయితే మనకి త్వరలో వాటికి సంబంధించిన ఫోటోస్ కూడా వస్తాయి. అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్‌లో. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.